ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు మిథున ఈ ఇంటి పెద్ద కొడలుగా వస్తుంది. నా మీద పెత్తనం చలాయిస్తుంది. అది నేను సహించలేను. నిన్ను మిథున ఎందుకు అలా చేస్తుంది? చేస్తే మా అమ్మ చేస్తుంది కానీ. ముందు నన్ను కోడల్ని చేసుకోమని మీ అమ్మతో చెప్పు. తర్వాత కమాండ్ చేయొచ్చు. అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ పెళ్లి దగ్గరికే వస్తావేంటి? నీకు తెలీదు గౌతమ్. మెళ్ళో తాళి లేకుండా ఎక్కువ రోజులు ఇంట్లో ఉండలేను. మన పెళ్లి జరిగితేనే నాకు ఇంట్లో హక్కులు అధికారాలు వస్తాయి. నేను ఈ ఇంటి కోడలిగా నేను చెయ్యాల్సినవి చెయ్యగలుగుతాను. నాకు అర్థమైంది. నేను అమ్మతో మాట్లాడతాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మన పెళ్లి వీలైనంత త్వరగా జరిగిపోవాలి. కాదని మీ అమ్మ ఆలస్యం చేసిందనుకో, మీ తల్లి కొడుకుల గురించి నేను నిజాలు బయట పెట్టాల్సి వస్తుంది. అంత పని చేయికే, అంతవరకు రానివ్వనులే. వెంటనే మన పెళ్లి జరిగేటట్లు చేస్తాను. నన్ను నమ్ము. నమ్ముతున్నాను. ఇక నుంచి ఆ పనిలో ఉండు. మహాలక్ష్మి, నువ్వా? నేనే అత్తా. ఈ టైంలో వచ్చావేంటి? పైగా నిద్రపోతున్నా నన్ను నీళ్లు కొట్టి లేపుతావా? నిన్ను నిద్ర లేపడం కాదు, ఏకంగా లేపేయడానికే వచ్చాను. నన్నెందుకు చంపుతావు సీత? నేనేం చేశాను? నువ్వేం చెయ్యలేదో చెప్పు. ఇప్పటి వరకు ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు, ఎన్ని ఘోరాలు చేశావు? ఒకటి కాదు, రెండు కాదు, వందల వేల నేరాలు చేశావు. ఫ్రెండుగా మా అత్తమ్మ జీవితంలోకి వచ్చి తనను ఈ ఇంటికి, ఈ కుటుంబానికి దూరం చేశావు. ఎలాగో బ్రతికి కొన్నాళ్ల తర్వాత తిరిగి వచ్చిన అత్తమ్మను ఎన్నో హింసలు పెట్టి చంపించేశావు. రామ్మామ నా మెడలో తాళి కడితే కొత్త కోడలిగా వచ్చిన నన్ను లోపలికి రానివ్వకుండా ఇంటి బయటే నిలబెట్టేశావు. నన్ను కాదని మా అక్కను ఈ ఇంటి కోడలిగా చేసుకోవాలి అనుకున్నావు. దానికోసం మా సూర్యబావ కాలు విరగొట్టిందే కాక జైల్లో పెట్టించావు. రేవతి పిన్ని పెళ్లికి అడ్డుపడ్డావు. ప్రీతిని ఒక వెధవకిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నావు. నీ మీద హత్యా ప్రయత్నం చేశాను అని
నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి నా మామకు దూరం చేశావు. ఇలా నువ్వు ఎన్ని తప్పులు చేసినా సహిస్తూ క్షమిస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు క్షమించరాని తప్పు చేశావు. ఏం చేశాను సీత? నా రామామతో మిథున మెడలో తాళి కట్టించావు. నాకు తీరని అన్యాయం చేశావు. నీ మోసాన్ని ద్రోహాన్ని నేను క్షమించను. ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన నీ పాపాలను నీ రక్తంతోనే కడిగేస్తాను. హ, నిన్ను చంపి ఆ పాపాలకి ఫుల్ స్టాప్ పెడతాను. వద్దు సీత, నన్ను చంపకు. హ, ఏ నీ దాకా వచ్చేసరికి ప్రాణం మీద తీపి పుట్టిందా? మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా నీ ప్రాణం లాంటిదే కదా. నీదే నా జీవితం, మావి జీవితాలు కావా? మేము మనుషులం కాదా? నచ్చినట్టు సంతోషంగా బ్రతికే హక్కు స్వేచ్ఛ మాకు లేవా? ప్లీజ్ సీత, రామ్ మిథునతో తప్పు చేశాడు. ఆ పెళ్లి అనుకోకుండా చేయాల్సి వచ్చింది. అందులో నా తప్పేం లేదు. ఆ మిథునతో కలిసి నాటకాలాడి అన్యాయంగా నా మామని ఇరికించావు. నీకు శిక్ష తప్పదు. ఎలాగూ నీ మీద హత్య ప్రయత్నం చేశాను అని నా మీద నింద వేశావు కదా, దాన్ని నిజం చేస్తాను. నువ్వు చావాల్సిందే. రామ్, అర్చన, గిరి, జన, అర్చన, రామ్. పాపి చిరాయువు అంటారు, కానీ నువ్వు చిరకాలం బ్రతకడం నాకు ఇష్టం లేదు. అల్పాయుష్కురాల్లాగా అర్ధ చావు చావు. ఏమైంది మహా? ఎందుకలా అరిచావు? సీత, సీత, సీత నన్ను పొడిచింది. మహా, కలగన్నావా? కళ, అవును, పీడ కళ. రామ్తో మిథున పెళ్లి చేసినందుకు సీత వచ్చి నన్ను కత్తితో పొడిచినట్టు కళ వచ్చింది. అది అది నిజం అవ్వదు కదా జన? సీతకు విషయం తెలిస్తే ఏం చేస్తుందో ఎవరికి తెలుసు మహా? రామ్తో మిథునకు తాళి కట్టించి నువ్వు తొందరపడ్డావేమో అనిపిస్తోంది. తన భర్తకు మరో ఆడదాంతో పెళ్లి చేస్తే ఏ భార్య సహించదు కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.